టీడీపీ జనసేన బీజేపీ కూటమికి మద్దతు పెరుగుతోందా లేదంటే ఒంటరిగా కార్నర్ చేసి జగన్ని టార్గెట్ చేస్తున్నారా? తాజాగా లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు కూడా మద్దతు ప్రకటించారు కూటమికి. అలాగే ఇప్పటికే సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు ఆయనకంటూ ఒక సింగిల్ పార్టీతో సింగిల్ ఎజెండాతో ఆయన కూడా ముందుకు వెళ్తున్నారు. అలాగే కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు ఒకటిగా వాళ్లకు కూటమిగా వాళ్ళు వెళ్తున్నారు. అంటే ఓవరాల్గా ఒక సరౌండ్ అంటే కార్నర్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్ళబోతున్నారు. అసలు జయప్రకాష్ నారాయణ గారి మద్దతుని ఏ విధంగా చూడాలి, సడన్ గా ఆయన తీసుకున్న నిర్ణయం వెనక ఆంతర్యం ఏంటి, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి జేపీ గారికి అంటే ఆయన కూకట్పల్లిలో గెలిచి తర్వాత కొన్ని రోజులకి దూరంగా ఉన్న తర్వాత కూడా చాలా సార్లు రైతుల గురించి మాట్లాడడం, అప్పట్లో రైతులు ఉద్యమాలు జరిగినప్పుడు కూడా రైతులకు సపోర్ట్ చేయడం, రైతులకు సంబంధించిన నిర్ణయాల విషయంలో ఆయన రైతు బాంధవుడిగా చెప్పుకునే ప్రయత్నం 4-5 సార్లు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను కూడా ఆయన యాక్సెప్ట్ చేశారు అప్పట్లో, మంచి పథకాలు. కానీ సడన్ గా ఏంటి యూటర్న్ రాజకీయమా లేదంటే యాంటీ ఇన్కంబెన్సీ అంటారు కదా, అది పార్టీ నాయకుల మీద ఇటువంటి మేధావుల మీద కూడా పడుతుందా? ప్రాక్టికల్ గా వీళ్ళందరికీ అధికారంలో ఉన్నది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని రోజులు అభినందించారు మొదట్లో. ఈ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వీళ్ళు సహజంగా ఎవరికి సపోర్ట్ చేస్తారో వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు, అంత మించి ఏం లేదు. ఇప్పుడు విడి టైంలో న్యూట్రాలిటీ, ఎలక్షన్స్ టైంకి వచ్చేటప్పటికి వాళ్ళ ఆలోచన ఎటుంది అన్నటువంటిదే ఇక్కడ కీలకం. దానికి జేపీ గారు చెప్పింది ఏంటి, హైదరాబాద్ లో హైటెక్ సిటీని అన్నటువంటిది చంద్రబాబు గారు ప్రారంభించారు. అది వాళ్ళు చూస్తే ప్రపంచం అంతా అద్భుతంగా కనబడుతోంది. అట్లాంటిది సృష్టించాలంటే ఆంధ్రప్రదేశ్ లో అలాంటిది వస్తే గానీ సాధ్యం కాదు అన్నటువంటి. ఇదే మనిషి ఇంతకు ముందు ఏం చెప్పారు, ఒక సెంట్రిక్ గా జరగకూడదు, ఒక ఊరు సెంట్రిక్ గా జరగకూడదు డెవలప్మెంట్, అది జరిగితే ప్రమాదం, రాజధాని అనేది వివిధ ప్రాంతాలకు వెళ్ళాలి, ఒకే చోట రాజధాని కేంద్రీకృతం అయితే ఎట్లాగా, 3 రాజధానులు సమర్థించారు. అట్లాగే సెంట్రిక్ గా డెవలప్మెంట్ అన్నటువంటిది జిల్లాకు ఒకటి చెప్పున ఉండాలి ఇట్లాగా అని చెప్పారు. మరి 2 ఆయనే మాట్లాడారు. ఇప్పుడు అమరావతి బేస్డ్ మీద డెవలప్మెంట్ జరగాలి, ఒక మహానగరం తయారు కావాలని ఆయనే చెప్తున్నారు. మేబీ ఆయనలో మార్పు వచ్చిందేమో, హైదరాబాదే బెటరు, మరో అమరావతి మరొక హైదరాబాద్ అయిపోతుందని బెటర్ గా ఫీల్ అయ్యారేమో. ఎందుకంటే ఆయన గురించి మాట్లాడేంత స్థాయి కాదు. అంటే అందుకే ఇప్పుడు మనం కూడా ఆయన గురించి ఎందుకు చర్చించాల్సి వస్తుందంటే ఆయన ఏం చిన్న వ్యక్తి కాదు, ఆయన మాజీ ఐఏఎస్ అధికారి, అన్ని తెలుసుకున్న వ్యక్తి. ఆయన సడన్ గా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం అంటే సపోర్ట్ ఇవ్వడం వరకు తప్పులేదు రాజకీయ పార్టీగా, అంత వ్యతిరేకత 5 ఏళ్ల పాలనలో అంత లోపాలు ఆయనకి ఏం కనిపించాయి అంటే విధానపరంగా ఆయన ఆలోచించినటువంటిది ఒకటి. నేను హైదరాబాద్లో కొంతమందితో మాట్లాడితే హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ ఏదో అరాచకంగా జరిగిపోతుంది, ఇక్కడ ఎవరు బతకట్లేదు, రోడ్డు మీద లేడీస్ అందరూ కూడా చుట్టూ 10 మంది మనుషులను పెట్టుకుని బౌన్సర్లను పెట్టుకుని నడుస్తున్నారు, ఇక్కడ అసలు రోడ్డు మీద కనబడితే అందరినీ పొడి చేస్తున్నారు, బీహార్ టైప్ లో, ఉత్తరప్రదేశ్ టైప్ లో బాంబులు వేసుకుంటున్నారు అన్నట్టు తరహా ఫీలింగే ఉంది అక్కడ. హైదరాబాద్ లో కానీ బెంగళూరులో కానీ ఆంధ్ర బయట ఉన్న తెలుగు వాళ్ళల్లో ఇదే ఫీలింగ్ ఉంది. ఎందుకంటే వీళ్ళు రెగ్యులర్ గా ఫాలో అయ్యేటువంటిది నెట్ లో కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి ఫాలో అవుతారు, ఎందుకు సాక్షి అంటే వైసీపీ పార్టీ అన్నటువంటి ఉద్దేశం. వాళ్ళు ఆల్రెడీ టర్న్ అయిపోయి ఉండటం. ఇప్పుడు వాళ్ళ పత్రికలే ఇంతకు ముందు ఏం రాసినాయి, సింగపూర్ అయిపోయింది, అద్భుతమైనటువంటి అభివృద్ధి చెందేసింది అన్నాడు, అప్పుడు అది నమ్మారు. ఇప్పుడు ఇది కూడా నమ్ముతున్నారు, ఎందుకంటే మరొక వ్యవస్థ లేదు కదా, వాళ్ళు వేరేది నమ్మడానికి ఏమి లేదు అవకాశం. కాబట్టి ఒక రోజు అంటే ఓకే, రోజు ఇప్పుడు ఎట్లా ఉంటది, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఆడెవడో 2 కొట్టుకున్నారు, ఒకే పార్టీలో తెలుగుదేశం వాళ్ళే, 2 మధ్యన గొడవ వచ్చింది. కానీ వీళ్ళు ఏం రాస్తారు, అదేది మొన్న చిలకలూరుపేట సభకి జనాల్ని తరలించారని పొడిచి చంపేశారు, గొడ్డలతో కొట్టి చంపేశారు. ఆ లెక్కనైతే ఎన్ని 100 మందిని చంపేయాలి, ఒక్కడేనా తీసుకొచ్చింది, అటు వాళ్ళ ఊర్లో ఈడ్చిపెడితే అంతే 50 మంది అటు పోయారు. కానీ వాడి మూలంగా చిలకలూరుపేట సబ్ సక్సెస్ అయిపోయింది, దానికి ఆయన చంపేశారు. అసలు వాడి స్థాయి ఏంటి? అప్పుడైతే గనక ఎవరిని చంపేయాలా, చిలకలూరుపేట సభ పత్తిపాటి పుల్లారావు కదా అంతమంది మొబిలైజేషన్ ప్లాన్ చేసింది, ఆయన వదిలేసి ఆఫ్టర్ ఏదో సందులో ఉన్నటువంటి చంపేస్తారా? కానీ ఇక్కడ వార్త నిజమైతే పర్లేదు, కానీ పేపర్లో వార్త వస్తే మనకు ఒక సహజ సిద్ధమైన ఫీలింగ్ ఏముంది, నిప్పులేందో పొగరాదన్నట్టు. అదే తరహాలో ఫీల్ అయిపోయి అది నిజమని నమ్ముతున్నారు. మరి జేపీ గారికి ఇక్కడ ఏం తెలుసుద్ది, ఈయన సర్కిల్ ఎవరు ఉంటారు, రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు, ఆ సర్కిల్ అంతా కూడా చంద్రబాబు కరెక్ట్ అని భావించే సర్కిల్ అది. చంద్రబాబు కరెక్ట్ అని భావించే సర్కిల్ మీకు ఇక్కడ వెరీ సింపుల్ లాజిక్ అండి, మాసు క్లాసు, జగన్ మాస్ బ్యాచ్,
మాస్ బ్యాచ్ కి తను ఇచ్చేటటువంటి పథకాలు, ఈ పథకాలు తప్పని భావిస్తారు. వీళ్ళందరూ ఎట్లాంటి భావన ఉంటుందంటే జేపీ అయినా లేకపోతే ఆయన సపోర్టర్లు అయినటువంటి లోక్సత్తా నాయకులైనా సరే, మనం ఉచితం ఎవరికి ఇవ్వకూడదు, అవతల వాడికి పని చూపించాలంటే అదేదో సామెత ఉంది కదా, చేపలు ఇవ్వకూడదు చేపలు పట్టుకోవడం నేర్పాలి అని, అది వాళ్ళు ఫాలో అవుతారు. వాళ్ళ పరంగా ఆ కాన్సెప్ట్ కరెక్ట్. ఇప్పుడు జగన్ వచ్చేసి డబ్బులు ఇచ్చేయడం వల్ల వాళ్ళు సోమరిపోతులుగా తయారవుతున్నారు అన్నట్టు వాళ్ళ ఫీలింగ్. అదే ఫీలింగ్ ఈయన మీద కూడా రుద్దుతారు కదా. ఇప్పుడు ఆయన పేరేంటి, కటారి గారు, ఇది వరకు లోక్సత్తాతో విభేదించి బయటికి వెళ్ళి వ్యవస్థ పెట్టారు. ఈ మధ్యన ఆయన ఈయన ఇంటర్వ్యూ చేయడం ప్రారంభించగానే నాకు అర్థమైంది జేపీ గారు రేపు మాపు మారతారని. ఎందుకంటే 2-3 ఇంటర్వ్యూలు వచ్చినాయి కటారి గారు. కటారి గారు జేపీ గారిని ఇంటర్వ్యూ చేశారు. ఒకటే, తర్వాత విభేదించుకున్నారు, అయిపోయింది. ఎప్పుడైతే ఆయన ఇంటర్వ్యూలు చేయడం ప్రారంభించారో ఆయన జేపీ గారు ఒక రూట్ లో చెప్తుంటే ఇది ఇట్లాగ దీనివల్ల ఇట్లాగంటే అట్లా కదండి ఇట్లా నాశనం అవ్వదా ఇట్లా అడుగుతున్నారు. ఓ రకంగా జేపీ గారిని కౌన్సిలింగ్ ఇచ్చారు కటారి గారు. వాళ్ళిద్దరి ఇంటర్వ్యూలు చూస్తే జేపీ గారిని కన్విన్స్ చేయగలిగాడు ఆయన. కటారి గారు ఇట్లా తెలుగుదేశం కాన్సెప్ట్ తో ఉంటారు. పాపం అట్లాంటి వాళ్ళు తెలుగుదేశం కోసం ప్రేమిస్తుంటారు. కానీ చంద్రబాబు గారు వాళ్ళ భుజం మీద చేస్తారు, ఫోటో దిగ్గానే వీళ్ళు ఆప్యాయగా ఫీల్ అయిపోతారు. ఇక చూసారా బాబు గారు లాంటి విజనరీ లీడర్ అన్నటువంటి ప్రేమికులు ఆ రూట్ లోనే ఉంటుంది. ఇక్కడ సమస్య ఏంటంటే వీళ్ళందరూ ఆలోచన కూడా ఈ సోమరిపోతులుగా తయారవుతున్నారు. ఇంకొకటి వీళ్ళు ఉండేటువంటి పెట్టుబడిదారి వర్గం ఒక రకంగా వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు, గట్ర వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంది, ఇదివరకటి రోజుల్లో జగన్ రాకముందు ఒక పని అమ్మాయి 1500కి వచ్చేది, ఇవాళ 4-5 వేలు అడుగుతుంది. ఒక షాప్ లో గుమస్తా 2-3 వేలకు వచ్చేవాడు, ఇవాళ రోజున 6-7 వేలు అడుగుతున్నాడు. ఒక మన పొలంలో కూలి ఇదివరకు 200 రూపాయలకి వచ్చేవాడు, ఇప్పుడు 500 నుంచి 700 అడుగుతున్నాడు. ఒక భవన నిర్మాణ కార్మికుడు 200-300కి వచ్చేవాడు, ఇవాళ 500 నుంచి 700 అడుగుతున్నాడు. ఇది వీళ్ళ దృష్టిలో ఏంటంటే ధరల పెరుగుదల వల్ల వాళ్ళు అట్ట అడుగుతున్నారు అంటున్నారు, కానీ సంక్షేమ పథకాల వలనని వాళ్ళకి తెలుసు. సంక్షేమ పథకాలు లబ్ధొచ్చాక వెరీ సింపుల్ లాజిక్. ఇప్పుడు నేను పేపర్లు ఫీల్డ్లో రాత్రి పగలు పనిచేశా. 1994 నుంచి పరిగెత్తి అంటే అసలు ఇంటికి నేను గడిపినటువంటి సందర్భం ఏళ్ల మీద లెక్క పెట్టాలి ఒక నెలలో. ఇప్పుడు అంతేగా. అయితే ఆ టైంలో నా కాన్సెప్ట్ ఏంటి, ఎప్పటికి నేను ఒక ధైర్యంగా ఉన్నానంటే ఎంత పరిగెత్తినా ఏంటి సంపాదించింది ఇదే ఖర్చు అయిపోతా ఉంటుంది, చాలదు. ఒక ఇల్లు అనేది కొనుక్కున్న తర్వాత హౌసింగ్ లోన్ తీసుకుని ఇల్లు కొనుక్కున్నాక అప్పుడు నాకు ఒక ధైర్యం వచ్చింది. ఆ లోన్ తీర్చాక ఏమని, ఇక నేను ఎవరికి తలం చక్కర్లా. అంతకుముందు ఎలా చెప్తే అట్లా నడవాలి, మేనేజ్మెంట్ చెప్పినట్టుగా నేను టర్న్ అవ్వాలి. అప్పటి నుంచి నా ఆలోచనలు నేను పంచుకుందాం అన్నటువంటి ఒక ధైర్యం వచ్చింది. పోతే ఏముందో 10,000 సంపాదించుకోలేము నెలకి, బతకగలం కదా, ఇల్లుంది మనకి, ఎవరికి సమాధానం చెప్పుకోనక్కర్లా. ఇదివరకంటే ఇంటికి అద్దె, కరెంటు, అప్పు, ఈ గోలంతా ఉంటది. ఇప్పుడు ఒక 10,000తో అయితే నేను బతకగలను. రేపు పొద్దున్న చంద్రబాబు గారు వచ్చారంటే అన్న క్యాంటీన్తో రోజు 3 పూట్ల తినేసి వస్తాను, హ్యాపీ కూర్చోవచ్చు. బాబు లేకపోతే కనుక ఇప్పుడు ఇంకో రూట్ లో ఉంటది, ఏదో ఒక ధైర్యం అయితే ఉంది. అది వచ్చేదాకా నేను పడిన శ్రమకి ఇవాళ లేబర్ పడుతున్న శ్రమ అదే. ఇవాళ ధైర్యం ఏంటి, నాకు నెలకు ఏడాదికి వచ్చేటప్పటికి 30-40 వేలు డబ్బులు వస్తున్నాయి. వీళ్ళు అప్పు చేయాల్సిన అవసరం తగ్గింది, పోయిందని తగ్గింది. అప్పుడు ఏమంటున్నాడు, ఈ తన ఇంటి యజమాను, తన పొల యజమాను నాకు ఇంత ఇస్తేనే వస్తానంటున్నాడు. బార్గెనింగ్ కెపాసిటీ పెరిగింది. ఇది వ్యక్తి అభివృద్ధి, ఇది జగన్ యాటిట్యూడ్. వీళ్ళు ఏమంటారు, ఒక వ్యక్తి ఒక వ్యాపారం చేయాలి, వ్యాపారస్తుడు 1,00,000 నుంచి 1,00,00,000 రూపాయలు సంపాదించాలి. వాడు ఇదివరకు 5గురికో 10 మందికో ఉపాధి అవకాశాలు ఇచ్చాడు, ఇట్లా పెరిగే కొద్దీ వాడు 100 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాడు, తద్వారా ఎకానమీ డెవలప్ అవుతుందని వీళ్ళు చెప్తారు. ఈ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి తేడా ఇదే. ఒక వ్యక్తి ఎదిగి 10 మందికి ఉపాధి కల్పించడం అన్నటువంటిది చంద్రబాబు యాటిట్యూడ్. అసలు ఆ పని చేసేవాడే ఎదగాలన్నటువంటి జగన్ యాటిట్యూడ్. ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి సంఘర్షణే ఆయన భాషలో చెప్పాలంటే పెత్తందారి పేదరికం మధ్యన పోరాటం. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు ఈ వర్గానికి సంబంధించినటువంటి ఆలోచనతో ఉంటారు. హైదరాబాద్ డెవలప్ అయిపోయింది కాబట్టి అక్కడ జనమందరూ సఫిషియెంట్ గా ఉన్నారన్నట్టు. మరి అక్కడ జనమందరూ సఫిషియెంట్గా ఉంటే నాకు అర్థం కానిది ఏంటంటే 2004 ముందు హైటెక్ సిటీలో ఆ టవర్స్ ఒక్కటే కట్టింది, మిగతాది డిజైన్ చేశారంటే. మిగతాదంతా అమల్లో పెట్టినోడు రాజశేఖర రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి,
కేసీఆర్, కేటీఆర్. అది బాగు చేసిన చంద్రబాబు ఓడిపోయాడు, అది బాగు చేసిన కాంగ్రెస్ ఓడిపోయింది, అది బాగు చేసినటువంటి కేసీఆర్ ఓడిపోయాడు. ఎందుకని? మరి అంత అద్భుతమైన ఇది కదా, ఎందుకు ఓడిపోతున్నారు వాళ్ళు? నెంబర్ 1. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అంటే అక్కడ ఎక్కడ మిస్ అవుతున్నారు? ఈ ప్రయోజనం పొందినవాడు మన చంద్రబాబు గారే చెప్పారు, నేను చేయించిన దాని వల్ల అనేక మంది ఐటీలు చదివేసేసి విదేశాలకు వెళ్ళిపోయారు, ఓట్లే ఇట్లా ఇక్కడ ఓట్లు అని. అట్లాగే ఇప్పుడు హైదరాబాద్ లో ప్రయోజనం పొందిన వాడేమో పోలింగ్ బూత్కి రాడు, దానివల్ల నష్టపోయినటువంటి వాడు, వాడి భూమి అమ్ముడు పోయినోడు, అద్దెలు ఎక్కువైనోడు, జీతం తక్కువయ్యి తలడిల్లుతున్నోడు చంద్రబాబుని వ్యతిరేకించారు. అప్పటి నుంచి ఇప్పుడు అసలు సాంతం తెలుగుదేశం మూతపడిపోయింది. కానీ ఇక్కడ ఒకటి కంపేర్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఎవరు కట్టినా డెవలప్ చేసేసారు, హైటెక్ సిటీ వల్ల హైదరాబాద్ డెవలప్ అయిపోయింది అనే కాన్సెప్ట్. అంటే జేపీ గారికి ఈ 10 ఏళ్ళు అయితే విభజన జరిగిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అనుకుంటున్నాను, దాన్ని ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆయనకి తెలియదు, ఆయన లోక్సత్తా పార్టీ నుంచి పోటీ చేసి మొత్తం రాష్ట్రం అంతా తిరగలేదు అప్పుడు అన్ని జరుగుతుంది. కానీ అమరావతి మీద లేదంటే అమరావతి అన్యాక్రాంతం అయిపోద్ది రేపొద్దున్న మళ్ళీ ఈ కూటమి అధికారంలో కనుక రాకపోతే దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వీళ్ళందరూ ఏకమవుతున్నారు. అంతే కదా. అంటే బేసిక్గా ఇక్కడ రెండేనండి, స్టేట్ బాగు 25 ఏళ్ళ 100 ఏళ్ళ. వేగంగా అభివృద్ధి చేయడంలో జగన్ విఫలమయ్యాడని చెప్తున్న చంద్రబాబుని సపోర్ట్ చేసే జేపీ, పవన్ వీళ్ళందరూ అమరావతి అన్నటువంటి డెవలప్మెంట్ అంటే 100 ఏళ్ళు అన్న విషయం మర్చిపోతున్నారు. అదే సందర్భంలో వైజాగ్ అయితేనే 25 ఏళ్లలో డెవలప్ చేయగలము అని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అమరావతి సమస్యల పరిష్కారంలో విఫలమవుతున్నాడు, వీళ్ళకి భరోసా ఇవ్వడంలో విఫలమవుతుంది. అంటే దాన్ని పట్టించుకోవట్లేదు ఆయన. విఫలం అవడానికి కారణం అమరావతి మీద ఏ రోజు ఆయన దృష్టి పెట్టారు? అదే అంటుంది, అదే విఫలం. అంటే పట్టించుకోకపోవడమే విఫలం అంటున్నా, పాలసీ వైఫల్యం. అందువలన ఇక్కడ అసంతృప్తి. ఇవాళ రేపు పొద్దున ఎన్నికలకి పోనీయండి, అమరావతి బేస్డ్ ఎకానమీ కావాలా, విశాఖపట్నం బేస్డ్ ఎకానమీ కావాలి. అమరావతి బేస్డ్ ఎకానమీ కావాలంటే ఇంకో 2 తరాలు మనం హైదరాబాద్, బెంగళూరులోనూ బతుకుదాం, రాజధాని కంటిన్యూ, అందుకే కదా కంటిన్యూ చేయమని అడుగుతున్నారు హైదరాబాద్ ని. ఆ తర్వాత మనవాళ్ళు, మనవరాళ్ళు, ముది మనవాళ్ళ టైం ఏమైనా బాగుంటే బతుకుతుంది, లేదు అంటే నడుస్తుంటది అంతే. ఇక్కడ ఒక వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే జగన్ ప్లానింగ్ లో కీలకమైనది ఒకటి ఉంది, విశాఖపట్నం అనేటువంటి ఒక మహానగరాన్ని పారిశ్రామికవేత్తల కోసం చూపెట్టాలి. అదే సందర్భంలో టోటల్ ఏరియాస్ డెవలప్మెంట్ అన్నటువంటిది పోర్టులు, అంటే గుజరాత్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, కమర్షియల్ సెక్టర్. ఇప్పుడు నేను 94లో ఈనాడులోకి వచ్చా, అంతకుముందు ఎన్నో ఏళ్ల పాటు, అంటే అంతకుముందు నా 10th క్లాస్ అప్పటి నుంచి నాకు ఈ అవగాహన ఉన్నాయి. ప్రపంచం షాపుల్లో పనిచేయడం వల్ల వీటి వల్ల నాకు ఆ రోజునున్న అవగాహన ఏంటి, రాష్ట్రం కాదు చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళందరూ మన విజయవాడకి వచ్చేవాళ్ళు బిజినెస్కి, ఇక్కడే దిగేవాళ్ళు. విజయవాడలో ఎప్పుడు లాడ్జీలు ఫుల్లే, మొత్తం బాంబే వాడు వచ్చి ఇక్కడే అమ్మేవాడు, అందరు ఇక్కడే అమ్మేవాడు. అలాంటి సిటీ తర్వాత నిదానంగా అక్కడికి పోయి కమర్షియల్ హబ్ కాస్త 3 అంతులు దెబ్బతినేసి, ఇంకోటి ఆ మౌలిక సదుపాయాలు వచ్చాక ఇదివరకు ఏంటంటే సెంట్రిక్ ఇది జంక్షన్ పాయింట్ కదా విజయవాడ, దానివల్ల సరుకు రవాణాకి అంతా ఇక్కడికి వచ్చేసేది రైల్లో, మేము ఇక్కడి నుంచి ఇతర ఊళ్ళకి అమ్మేవాళ్ళం సరుకులు, అంటే మా షాపుల్లో. అది హైదరాబాద్కి ఇక్కడి నుంచి వెళ్ళేది, విజయవాడ నుంచి ఒరిస్సాకి ఇక్కడి నుంచి వెళ్ళేది, తమిళనాడుకి కూడా ఇక్కడి నుంచి వెళ్ళేది, జంక్షన్ పాయింట్ కావడం వల్ల. ఇప్పుడు అట్లాంటి 10 జంక్షన్లు తయారు చేస్తున్నాడు ఇతను. పోర్టులు, వైజాగ్ జంక్షన్, కాకినాడ జంక్షన్, లేకపోతే మన ఇది రామాయపట్నం జంక్షన్, ఇట్లాంటి ఈ పోర్టులు వచ్చినప్పుడు, దాంతోపాటు ఫిషింగ్ హార్బర్లు వచ్చినప్పుడు ఒక తరహా సిస్టమ్ వస్తుంది. కాకపోతే ఇది వెంటనే అవుతుందా, అమరావతి అంత ఆలస్యం కాదు ఇది, అది తేడా. ఇవి పోర్టులు సెట్ అయిపోతే వాటి ఆధారంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ డెవలప్ అవుతుంది. మీకు గుజరాత్లో ఐటీ వాళ్ళు కాదు, గుజరాత్ డెవలప్మెంట్ అంతా ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ గుజరాత్ డెవలప్మెంట్. మనకి ఇక్కడ 2 కలవబోతుంది. ఇక్కడ వైజాగ్ ఒక హైదరాబాద్, బెంగళూరు తరహా డెవలప్మెంట్, రెండవది ఇది కలగలిస్తే అద్భుతం. ఈ తరహా విజన్ చంద్రబాబులో ఉంటే దేవుడే. ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న సమస్యల్లో ఏంటంటే చంద్రబాబు గారే విశాఖపట్నం అని చెప్తూ
ఇది రెండు చేస్తానంటే ఫస్ట్ నేనే యాక్సెప్ట్ చేస్తా. ఈయన అమరావతి అన్న దగ్గర మనం 3 అంతులు దెబ్బతినేస్తున్నాం. ఇక ఈ సాగర్ తీరపు డెవలప్మెంట్ అనేది క్రిందసారి ఆయన ప్లాన్ చేయలే, అదే తేడా. కానీ జేపీ గారి సపోర్ట్ ని ఎలా చూడాలి? ఎన్డీఏకి సపోర్ట్ ఇస్తారనుకోవాలి, ఆయన జగన్ మీద వ్యతిరేకత అనుకోవాలి. ఎన్డీఏకి సపోర్ట్ అని చెప్పారు కదా, అంటే రాష్ట్రం బాగు కోసం అన్నారు. అంటే ఒకప్పుడు బీజేపీ నిర్ణయాలు చంద్రబాబు వల్ల బాగుపడుతుంది అంటే బేసిక్ గా ఆయన లాంటి వాళ్ళు ఏంటంటే ఇంటలెక్చువల్స్ ఎక్కువ కాంట్రవర్సీకి పోరు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ టైంలో ఒక కోర్ టీం ఉండేది ఢిల్లీలో. ఆ కోర్ టీమ్ కి ఎవరో శ్యామ్ బెనగల్ సంథింగ్ ఒక పర్సన్, అతన్ని సోరోస్ బ్యాచ్ అని తిడుతుంది బీజేపీ బ్యాచ్. ఈ విధాన నిర్ణయాలు అప్పుడు మన్మోహన్ సింగ్ తీసుకోవాలా, మన్మోహన్ సింగ్ 30% తీసుకునే వాళ్ళు 70% విధాన నిర్ణయాలు తీసుకునే ఒక టీం ఉండేది. ఆ కోర్ కమిటీలో మెంబర్ ఈయన. అప్పుడు పూర్తి గౌరవం దక్కింది ఈయనకి ఆ టైంలో. ఎన్డీఏ వచ్చాక ఈయన పట్టించుకోలేదు వాళ్ళు. ఇప్పుడు అంటే మనకంటూ ఒక సపోర్టింగ్ బ్యాచ్ ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు గారు కనుక గెలిస్తే ఎన్డీఏలో ఆయన భాగస్వామి అయితే రేపు పొద్దున ఈయనకి మళ్ళీ ఆ ఎన్డీఏ మోడీ ఇప్పుడు విధాన నిర్ణాయక టీం ఉంది కదా, అందులోకి చేరితే బానే ఉంటది కదా. లేదు ఇంకొకటి ఒక మేధావిగా రాష్ట్రం జగన్ వల్ల పాడైపోతుంది, చంద్రబాబు వస్తే బాగుపడుతుంది, ఎందుకంటే హైదరాబాద్ చూసి అన్నది ఆయన నమ్మకం. రైట్. చూద్దాం. జేపీ గారు అయితే ఒక మెసేజ్ అయితే ఇస్తున్నారు, అదే నేపథ్యంలో కూటమికి సపోర్ట్ ఇస్తున్నారు. ప్రజలు ఎంతవరకు తీసుకుంటారు, ఎన్డీఏకి ఆయన ఇచ్చే సపోర్ట్ ఎంతవరకు ఆయనకి వ్యక్తిగత ప్రయోజనం ఆశిస్తున్నారు, ఇవన్నీ వేచి చూడాల్సిన అంశాలు. చూద్దాం.